యోగులు, తాంత్రికులు ఎందుకు వేల సంవత్సరాలుగా అలంపూర్ వైపు ఆకర్షితులవుతున్నారు? శివాలయాలే అయినా వాటిని నవబ్రహ్మ ఆలయాలు అని ఎందుకు పిలుస్తారు? రసార్ణవం గ్రంథం ప్రకారం నిజంగానే బంగారం తయారు చేయవచ్చా? ఆలయం చుట్టూ భూగర్భ జలాశయం ఎందుకు నిర్మించారు? ఈ రోజు మనం తెలుసుకోబోతున్నది తెలంగాణలోని అలంపూర్లో వెలిసిన అష్టాదశ మహాశక్తి పీఠాలలో 5వ పీఠం శ్రీ జోగులాంబదేవి ఆలయం యొక్క పూర్తి చరిత్ర, మర్మాలు, రహస్యాలు మరియు మహిమలు. తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబదేవి ఆలయం గద్వాల్ జిల్లాలో తుంగభద్ర నది ఒడ్డున కృష్ణా నదితో సంగమానికి సమీపంలో ఉన్న పవిత్ర క్షేత్రం అలంపూర్లో ఉంది. ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీ, శ్రీశైలం పశ్చిమ ద్వారం అని కూడా పిలుస్తారు. వేల సంవత్సరాల చరిత్ర, ఆధ్యాత్మిక శక్తి, తాంత్రిక రహస్యాలు కలిసిన అరుదైన క్షేత్రం ఇది. అలంపూర్లో సతీదేవి యొక్క ఎగువ దంతాలు అంటే ఊర్ధ్వ దంత పంక్తి పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ క్షేత్రం అష్టాదశ మహాశక్తి పీఠాలలో ఒకటిగా పూజించబడుతుంది. ఇక్కడ అమ్మవారు జోగులాంబగా వెలిసారు. యోగుల అమ్మ అనే పదమే కాలక్రమేణా జోగులాంబగా మారిందని చెబుతారు. అంటే యోగులకు సిద్ధులు ప్రసాదించే తల్లి. అందుకే యోగులు, తాంత్రికులు, సాధకులు ఈ క్షేత్రాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. జోగులాంబదేవి రూపం సాధారణంగా ఉండదు, అత్యంత ఉగ్రంగా ఉంటుంది. అమ్మవారు శవం మీద కూర్చొని ఉంటారు. తలపై బల్లి, తేలు, కప్పలు కనిపిస్తాయి. నాలుక బయటకు వచ్చి ఉంటుంది. నగ్న రూపంలో దర్శనమిస్తారు. చండీ, ముండి అనే శక్తి రూపాలు ఆమెతో ఉంటాయి. ఈ రూపం చెడు శక్తులను నాశనం చేసే మహాశక్తికి సంకేతంగా భావించబడుతుంది. ఈ ఉగ్రశక్తిని శాంతింపజేయడానికి ఆలయం చుట్టూ భూగర్భ జలాశయం నిర్మించారని స్థానికులు నమ్ముతారు. అమ్మవారి శక్తి అత్యంత తీవ్రమైనదని, ఆ జ్వాలలను చల్లార్చడానికి నీటిని ఏర్పాటు చేశారని ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. కొంతమంది సాధకులు రాత్రి వేళల్లో ఈ ప్రాంతంలో అసాధారణమైన శక్తి తరంగాలను అనుభవించామని చెబుతుంటారు. అలంపూర్ కేవలం శక్తిపీఠం మాత్రమే కాదు, ఇది నవబ్రహ్మ ఆలయాల మహాక్షేత్రం కూడా. ఇక్కడ 9 ఆలయాలు ఉన్నాయి. బాలబ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, తారక బ్రహ్మ, గరుడ బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ. అయితే ఇక్కడ పెద్ద రహస్యం ఏమిటంటే ఇవన్నీ శివాలయాలే, లోపల శివలింగాలే ఉన్నాయి. మరి వాటికి బ్రహ్మ అనే పేర్లు ఎందుకు పెట్టారు? ఇదే నవబ్రహ్మల మర్మం. ఒక పురాణ కథ ప్రకారం బ్రహ్మదేవుడు ఒక శాపం వల్ల తన సృష్టి శక్తిని కోల్పోయాడట. అప్పుడు ఆయన అలంపూర్లో తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకున్నాడట. శివుడు తన 9 రూపాల్లో ప్రత్యక్షమై బ్రహ్మకు తిరిగి శక్తులను ప్రసాదించాడని చెబుతారు. అందుకే ఈ ఆలయాలు నవబ్రహ్మ పేరుతో ప్రసిద్ధి చెందాయని విశ్వసిస్తారు. కానీ ఇంకో రహస్యమైన కథ ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. 6వ శతాబ్దంలో రససిద్ధుడు అనే ఒక మహాతాంత్రికుడు, రసవాది కాశీ నుంచి అలంపూరుకు వచ్చాడని చెబుతారు. అతడు పాదరసం, రసాయన శాస్త్రం, తాంత్రిక ఉపాసన, యోగ సిద్ధుల్లో మహానుభావుడని కథలు ఉన్నాయి. అతడే నవబ్రహ్మ ఆలయాలను నిర్మించాడని కొన్ని స్థానిక గాథలు చెబుతున్నాయి. ఇక్కడే వస్తుంది అసలు మర్మం. రసార్ణవం అనే తాంత్రిక గ్రంథం ప్రకారం సరైన ఉపాసన చేస్తే బాలబ్రహ్మలింగం నుంచి, గణపతి నాభి నుంచి, సుబ్రహ్మణ్యేశ్వరుని తొడల నుంచి, ఇంకా జోగులాంబదేవి నోటి నుంచి కూడా పాదరసం కారుతుందని నమ్మకం. ఆ పాదరసాన్ని ప్రత్యేకమైన మూలికలతో సంస్కరించి బంగారంగా మార్చవచ్చని చెబుతారు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నవబ్రహ్మ ఆలయాల పేర్లు నిజానికి రససిద్ధులు ఉపయోగించే 9 రహస్య మూలికల పేర్లని కొందరు విశ్వసిస్తారు. అయితే ఇది కేవలం బంగారం తయారీ కథ మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా మన ఆత్మను సాధారణ స్థితి నుంచి దివ్య స్థితికి మార్చడం, అంటే స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ కి ఇది ఒక సంకేతం అని తాంత్రికులు చెబుతారు. చరిత్ర ప్రకారం ఈ ఆలయాలను 7వ, 8వ శతాబ్దంలో బాదామి చాళక్యులు నిర్మించారు. అద్భుతమైన రాతి శిల్పాలు, స్తంభాలు, నాగర శైలి నిర్మాణాలు ఇప్పటికీ మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. తరువాత కాకతీయులు, రాష్ట్రకూటులు, విజయనగర రాజులు కూడా ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేశారు. కానీ 1390 ప్రాంతంలో బహమనీ సుల్తానుల దాడిలో పాత జోగులాంబ ఆలయం ధ్వంసమైంది. అప్పట్లో భక్తులు అమ్మవారి విగ్రహాన్ని రహస్యంగా రక్షించి బాలబ్రహ్మేశ్వర ఆలయంలో దాచారు. శతాబ్దాల పాటు దాచిన తర్వాత 2005లో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని తిరిగి ప్రతిష్ఠించారు. ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులు ఒక ప్రత్యేకమైన అనుభూతి చెబుతుంటారు. కొందరికి భయం కలసిన భక్తి అనిపిస్తుందని, మరికొందరికి తీవ్రమైన మానసిక ప్రశాంతత వస్తుందని, ఇంకొందరికి అమ్మవారి కళ్ళల్లో ఒక అద్భుతమైన శక్తి కనిపిస్తుందని చెబుతారు. ఇక్కడికి వచ్చే భక్తులు ముఖ్యంగా ఏం కోరుకుంటారు
చేసుకుంటారంటే దుష్ట శక్తుల నుంచి రక్షణ, వాస్తు దోషాల నివారణ, కుటుంబ రక్షణ, భయాలు తొలగడం, యోగ సాధనలో పురోగతి, మానసిక బలం, ఆధ్యాత్మిక శక్తి ఇవి లభిస్తాయని విశ్వసిస్తారు. జోగులాంబ అమ్మవారు కేవలం దేవి మాత్రమే కాదు, యోగ శక్తి, తాంత్రిక శక్తి, ఉగ్ర రక్షణ కలిసిన మహాశక్తి స్వరూపిణి అని భక్తులు నమ్ముతారు. అందుకే జీవితంలో ఒక్కసారైనా అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించాలని చాలా మంది అంటారు. ఓం శక్తి ఓం. జై జోగులాంబ దేవి. జై బాలబ్రహ్మేశ్వర స్వామి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన జోగులాంబ అమ్మవారి అనుభవాలను కామెంట్ లో పంచుకోండి. ఇలాంటి అష్టాదశ శక్తి పీఠాల పూర్తి రహస్యాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.